ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ 2023లో నారీ శక్తి వందన అభినయం ద్వారా చట్టసభలలో మహిళలకు 1/3 రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావడం జరిగింది. రాజ్యాంగ సవరణ జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ, 106వ రాజ్యాంగ సవరణ జరిగి చట్టం తీసుకొచ్చారు. అయితే ఆ చట్టంలో పేర్కొనబడ్డ అంశాలు ఏంటంటే, వచ్చే సెన్సస్లో ఉమెన్ శాతాన్ని బట్టి అక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ను రిజర్వ్ చేసి ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయమన్నారు. అంటే చెప్పాలంటే 2029 ఎన్నికల్లో ఇంప్లిమెంట్ అవుతుంది, 2027లో సెన్సస్ జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, 2029 దాకా ఎందుకు, తక్షణమే దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు చట్ట సవరణకు తీసుకొచ్చారు బిల్లు. ఇది 131 రాజ్యాంగ సవరణ బిల్. ఇది అంటే ఈ బిల్లు పాస్ అయితే మళ్ళీ చట్టం అవుతుంది. సో ఇప్పుడు 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎట్లయితే ఉమెన్ రిజర్వేషన్, నారీ శక్తి వందన అభినయం తీసుకొచ్చారో, సో దానికి సవరణలు చేస్తుంది. అంటే మహిళలకు ఈ దేశంలో 1/3 రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి చట్టం ఆల్రెడీ వచ్చేసింది 2023. ఇప్పుడు ఓన్లీ ఆ చట్టంలో కొన్ని సవరణలు చేస్తుంది. అయితే ఈ చట్టం వల్ల లాభాలు ఎవరికి, నష్టాలు ఎవరికి అని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే, దేశ జనాభాలో సగం మహిళలు. అట్లాంటి మహిళలు చట్టసభల్లో లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ భాగస్వామ్యం పరిపాలనలో ఉండదు. కాబట్టి నేచురల్గా బాగా పరిపాలన అనేది వన్ సైడ్ పరిపాలన జరుగుతుంది. సో అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు పాల్గొనాలి. కాబట్టి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రశ్న అంటే ఏంటంటే, ఈ మహిళా రిజర్వేషన్లు అనేటివి మనకివి హారిజాంటల్ రిజర్వేషన్స్, అంటే సమాంతర రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ కాదు. అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ సమాంతర ఏంటి, మన చాలా మందికి వర్టికల్ ఏంటి, హారిజాంటల్ ఏంటి తెలియదు. వర్టికల్ అంటే నిలువుగా అంటాం, హారిజాంటల్ అంటే సమాంతరం అంటాం. ఈ వర్టికల్ రిజర్వేషన్లు అంటే సపోజ్ ఒక 100 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, అదేవిధంగా బీసీలకు 27%, మిగతా 50% జనరల్ సీట్లు అనుకున్నాం. ఇప్పుడు మనం హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటంటే, ఈ 15% ఉన్న దాంట్లో 1/3 రిజర్వేషన్ అంటే 5% అందులో యాడ్ మహిళలకు వెళ్ళిపోతుంది. అట్లనే ఎస్టీలో 10 ఉంటే 3.3 పోతుంది, బీసీలకు 27 ఉంటే 9% పోతుంది, 50లో మళ్ళీ 16.6% పోతుంది. అయితే ఇక్కడ చట్టసభలకు వచ్చేసే వరకు ఏమైందంటే, బీసీలకు రిజర్వేషన్లు లేవు. ఎస్సీలకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్ 330 అండ్ 332 ద్వారా వాళ్ళకి ఏం చేశారంటే, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించారు. అంటే ఇన్ఫ్యాక్ట్ మొట్టమొదటి దాన్ని 10 సంవత్సరాల కొరకే కల్పించారు. తర్వాత కాలంలో ఎవ్రీ 10 yearsకు మనం రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ ఆ రిజర్వేషన్లు పొడిగిస్తూ ఉన్నాం. కానీ విద్యా ఉద్యోగాల్లో 10 సంవత్సరాలను ఇక్కడ రాయాలి. చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో విద్యా ఉద్యోగాల్లో ఏంటంటే, వివక్షత ఎంతకాలం ఉన్నంతకాలం అది కొనసాగుతూనే ఉంటాయి. సో ఓన్లీ ఎలక్టెడ్ చట్టసభలలో మట్టుకే అది ఫస్ట్ 10 years అని పెట్టిండు, తర్వాత రాజ్యాంగ సవరణలు జరుగుతున్నాయి. బీసీలకు వచ్చేసే వరకు అట్లాంటి ప్రొవిజన్ ఏం పెట్టలేదు. ఇవాళ మనం బీసీలకు అసెంబ్లీలో కానీ లేదా లోక్సభకు కానీ మనకి ఎలాంటి రిజర్వేషన్లు లేవు. జనరల్ క్యాండిడేట్స్ పోటీ పడాల్సి వస్తుంది. సో అందువల్ల ఇవాళ పరిస్థితి ఏంటి, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీసీలు 20 మంది ఉన్నారు. అందులో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. అదేవిధంగా మీరు 17 లోక్సభ స్థానాలు తీసుకుంటే 4 స్థానాలలో మట్టుకే బీసీలు ఉన్నారు, మహిళలు ఎవరు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు బీసీలకు లేకపోవడంతో వాళ్ళ జనాభా మీరు 53% అన్నారు. అది కేంద్రంలో మనం చూస్తే మండల్ కమిషన్ ఎస్టిమేషన్ ప్రకారం 52%. అది కూడా 1931 లెక్కల మీద ఎస్టిమేట్ చేశారు వాళ్ళు. అంతే తప్ప అది కులగన్న ఇంటింటికి ఇప్పుడు జరిగింది కాదు. ఇప్పుడు జరిపితే ఖచ్చితంగా కేంద్రంలో కూడా బీసీలు ఒక 56 నుంచి 57% వస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.